ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ శరత్. మనం ప్రీవియస్ క్లాస్లో చెస్ బోర్డ్ గురించి అలాగే వాటి నేమ్స్, వాటి వాల్యూస్ గురించి మనం తెలుసుకున్నాము. ఈరోజు టాపిక్ వచ్చేసి చెస్ బోర్డ్లో పీసెస్ ఎలా అరేంజ్ చేయాలి అండ్ అలాగే వాటి మూమెంట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం కింగ్ గురించి మాట్లాడుకుంటే, కింగ్ అనేది ఈ స్క్వేర్లో ఉన్నప్పుడు ఎలా మూవ్ అవుతుందంటే, కింగ్ ఎనీ డైరెక్షన్ మూవ్ అవుతుంది, ఓన్లీ వన్ స్టెప్ మూవ్ అవుతుంది. అంటే కింగ్ స్ట్రైట్గా మూవ్ అవ్వగలదు, బ్యాక్ మూవ్ అవుతుంది, అండ్ అలాగే రైట్ అండ్ లెఫ్ట్ కూడా మూవ్ అవ్వగలదు, అండ్ అలాగే డయాగ్నల్గా కూడా కింగ్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది ఈ పొజిషన్లో ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ ఈ పొజిషన్లో ఉందనుకుందాం. ఈ పొజిషన్లో ఉంటే కింగ్ పక్కన స్క్వేర్స్ అన్నిటిలోకి మూవ్ అవ్వగలదు స్పేస్ ఉంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ ఈ స్క్వేర్లోకి మూవ్ అవ్వగలదు, అండ్ అలాగే ఈ స్క్వేరు నెక్స్ట్ ఇలా కింగ్ పక్కన ఉన్న స్క్వేర్స్ అన్నింటిలోకి కింగ్ అనేది మూవ్ అవ్వగలుగుతుంది. కింగ్ ఓన్లీ ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, ఈ స్క్వేర్లో ఇలా ఉన్నప్పుడు ఓన్లీ ఈ 3 స్క్వేర్స్లోకే మూవ్ అవ్వగలదు. అంటే కింగ్ పక్కన ఉన్న స్క్వేర్స్ అన్నిటిలోకి మూవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే బిషప్ గురించి మాట్లాడుకుంటే, మొత్తం మనకి టోటల్గా ఈచ్ కింగ్డమ్లో 2 బిషప్స్ అనేవి ఉంటాయి. ఈ 2 బిషప్స్ ఒకటేమో వైట్ స్క్వేర్లో ఉంది, ఇంకోటేమో డార్క్ స్క్వేర్లో ఉంది. ఓకే, డార్క్ స్క్వేర్లో ఉన్న బిషప్ ఓన్లీ డార్క్ స్క్వేర్స్లోనే మూవ్ అవుతుంది, అలాగే వైట్ స్క్వేర్లో ఉన్న బిషప్ ఓన్లీ వైట్ స్క్వేర్స్లోనే మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిషప్ ఎలా మూవ్ అవుతుంది, డయాగ్నల్గా మూవ్ అవుతుంది. బిషప్ అనేది ఎలా మూవ్ అవుతుంది, డయాగ్నల్గా మూవ్ అవుతుంది. ఓకే, వైట్ స్క్వేర్లో ఉన్న బిషప్ ఈ స్క్వేర్లో ఉన్నప్పుడు ఎలా మూవ్ అవుతుంది, డయాగ్నల్గా ఇలా మూవ్ అవుతుంది, ఓన్లీ వైట్ స్క్వేర్స్లోనే మూవ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే డార్క్ స్క్వేర్లో ఉన్న బిషప్ ఓన్లీ డార్క్ స్క్వేర్స్లోనే మూవ్ అవుతుంది. ఎలా మూవ్ అవుతుంది, డయాగ్నల్గా మూవ్ అవుతుంది. నెక్స్ట్ నైట్ గురించి మాట్లాడుకుంటే, నైట్ అనేది ఎల్ షేప్లో మూవ్ అవుతుంది. ఎన్ని స్టెప్స్ మూవ్ అవుతుంది, 3 స్టెప్స్ అనేది మూవ్ అవుతుంది. మనం ఎలా కౌంట్ చేయాలి, 1 2 3. ఓకే, నెక్స్ట్ అలాగే 1 2 3 అంటే ఇక్కడ ఉన్న నైట్ ఇలా మూవ్ అవ్వగలదు, ఇలా మూవ్ అవ్వగలదు. నెక్స్ట్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక సేమ్ 1 2 3 అంటే 2 స్టెప్స్ స్ట్రైట్గా మూవ్ అయ్యి 3rd స్టెప్ సైడ్కి వెళ్తుంది. నెక్స్ట్ అలాగే ఇటువైపు చూసుకుంటే 1 2 3. నెక్స్ట్ అలాగే రైట్ సైడ్ చూసుకుంటే 1 2 3 3rd స్టెప్ మనకి సైడ్కి తిరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే 1 2 3 ఇలా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 1 2 3 అండ్ నెక్స్ట్ ఇలా. అంటే ఇక్కడున్న నైట్ ఇన్ని స్క్వేర్స్లోకి మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, ఇక్కడున్న నైట్ ఈ స్క్వేర్స్ అన్నింటిలోకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే నైట్ ఇక్కడ ఉందనుకుందాం. నైట్ ఇక్కడ ఉంటే కనుక ఏ స్క్వేర్స్లోకి మూవ్ అవుతుంది, కౌంట్ చేయండి. ఫస్ట్ స్ట్రైట్గా 1 2 3 3rd స్టెప్ సైడ్కి వెళ్తుంది, అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక 1 2 3 3rd స్టెప్ ఇలా వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న నైట్ ఇక్కడికి మూవ్ అవుతుంది, ఇక్కడికి మూవ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే 1 2 3 ఇటు మూవ్ అవ్వగలదు. నెక్స్ట్ అలాగే 1 2 3 ఇలా కూడా మూవ్ అవ్వగలదు నైట్. అదే కార్నర్లో ఉందనుకోండి నైట్, అప్పుడు ఓన్లీ 2 స్టెప్సే మూవ్ అవ్వగలుగుతుంది నైట్. అంటే 1 2 3 అంటే ఇక్కడ ఉన్న నైట్ ఇక్కడికి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇలా కౌంట్ చేసుకున్న సేమ్ ప్లేస్కి వెళ్తాం మనం. ఓకే, ఎల్ షేప్. నెక్స్ట్ అలాగే 1 2 3 అంటే ఇక్కడికి మూవ్. నెక్స్ట్ అలాగే రుక్ గురించి చూసుకుంటే, రుక్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు రుక్ అనేది 4 డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది. ఎలా మూవ్ అవుతుంది, రుక్ స్ట్రైట్గా మూవ్ అవుతుంది, బ్యాక్ మూవ్ అవుతుంది, అండ్ అలాగే రైట్కి మూవ్ అవుతుంది, లెఫ్ట్కి కూడా మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రుక్ ఈ పొజిషన్లో ఉందనుకోండి, ఎలా మూవ్ అవుతుంది, రుక్ స్ట్రైట్గా మూవ్ అవుతుంది కదా రైట్ సైడ్, అండ్ అలాగే ఫ్రంట్ స్ట్రైట్గా మూవ్ అవుతుంది, అండ్ బ్యాక్ ఇలా. ఓన్లీ ఈ 3 డైరెక్షన్స్లోనే మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. రుక్ ఇక్కడ ఉంటే కనుక ఓన్లీ టూ డైరెక్షన్స్, అంటే స్ట్రైట్గా మూవ్ అవుతుంది, నెక్స్ట్ ఇలా లెఫ్ట్కి మూవ్ అవుతుంది, అంతే. పాన్ చూసుకుంటే కనుక పాన్ అనేది ఓన్లీ 1 స్టెప్ మూవ్ అవుతుంది. యాక్చువల్గా ఈ సెకండ్ ర్యాంక్ మొత్తం పాన్ ప్లేసెస్. ఓకే, పాన్ అనేది ఓన్లీ 1 స్టెప్ మూవ్ అవుతుంది. ఎలా మూవ్ అవుతుంది, పాన్ ఓన్లీ
స్ట్రైట్గానే మూవ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్న పాన్ ఓన్లీ స్ట్రైట్గానే మూవ్ అవుతుంది. ఎన్ని స్టెప్స్ మూవ్ అవుతుంది? ఓన్లీ 1 స్టెప్ మూవ్ అవుతుంది. ఓకే, కానీ పాన్ ప్లేస్లో ఉన్నప్పుడు అంటే వాటి పొజిషన్లో ఉన్నప్పుడు పాన్ అనేవాడు 2 స్టెప్స్ కూడా మూవ్ అవ్వగలుగుతాడు. అది ఎప్పుడు మూవ్ అవుతుంది? పాన్ ప్లేస్లో ఉన్నప్పుడే మనం పాన్ 2 స్టెప్స్ మూవ్ చేయగలుగుతాం. వన్స్ ఒకసారి పాన్ 1 స్టెప్ మూవ్ అయ్యాక నెక్స్ట్ ఇంకా మళ్ళీ 2 స్టెప్స్ అనేది మూవ్ అవ్వదు పాన్. ఓకే, పాన్ ఓన్లీ స్ట్రైట్గానే మూవ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే పాన్ రైట్ సైడ్కి కానీ లెఫ్ట్కి కానీ బ్యాక్ కానీ మూవ్ అనేది ఉండదు. వన్స్ ఒకసారి పాన్ మూవ్ అయిందంటే ఇంకా బ్యాక్ మూవ్ అనేది ఉండదు. రిమైనింగ్ పీసెస్ అన్నిటికీ బ్యాక్ మూవ్ ఉంటుంది కానీ పాన్కి బ్యాక్ మూవ్ ఉండదు. ఏ పీసు జంప్ చేయదు, నైట్ ఒక్కటే మాత్రమే జంప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే క్వీన్ గురించి చూసుకుంటే క్వీన్ అనేవాడు రుక్లా మూవ్ అవ్వగలడు అండ్ అలాగే బిషప్లా కూడా మూవ్ అవ్వగలడు. ఓకే, అంటే ఎలా మూవ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ క్వీన్ ఈ పొజిషన్లో ఉందనుకోండి, రుక్ ఎలా మూవ్ అవుతుంది? స్ట్రైట్గా మూవ్ అవుతుంది, బ్యాక్ అండ్ రైట్, నెక్స్ట్ అలాగే లెఫ్ట్కి కూడా మూవ్ అవుతాడు. అండ్ మరి బిషప్ ఎలా మూవ్ అవుతుంది? డయాగ్నల్గా కూడా మూవ్ అవుతుంది కదా బిషప్. సో క్వీన్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇన్ని డైరెక్షన్స్లో మూవ్ అవ్వగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్వీన్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉన్నప్పుడు ఇలా మూవ్ అవుతాడు, నెక్స్ట్ అలాగే ఇలా అండ్ డయాగ్నల్గా ఇలా మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చెస్ పీసెస్ని బోర్డులో ఎలా అరేంజ్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఇక్కడ మనకి రుక్స్ ఉన్నాయి కదా, రుక్స్ మొత్తం మనకి టోటల్గా ఎన్ని ఉంటాయి? చెస్ బోర్డులో 2 రుక్స్ ఉంటాయి. ఈచ్ కింగ్డమ్లో 2 రుక్స్ ఉంటాయి. రుక్స్ మనం లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి పెట్టాలి, ఈ చివర ఆ చివర. నెక్స్ట్ అలాగే రుక్స్ పక్కన ఎవరు ఉంటారు? నైట్స్ ఉంటారు అండ్ నైట్స్ పక్కన బిషప్స్ ఉంటారు. ఇంకా 2 స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఈ 2 స్క్వేర్స్లో కింగ్ని ఎక్కడ పెట్టాలి, క్వీన్ ఎక్కడ పెట్టాలంటే మీరు ఇక్కడ డి ఉంది కదా, ఈ D5లో క్వీన్ పెట్టాలని గుర్తుపెట్టుకోండి, లేకపోతే వైట్ స్క్వేర్లో వైట్ క్వీన్ ఉంటుంది, అలాగైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, రిమైనింగ్ ప్లేస్ కింగ్. మనం ఎలా మాట్లాడుకున్నాం కదా, సెకండ్ ర్యాంక్ మొత్తం పాన్ ప్లేసెస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం వైట్ స్క్వేర్లో వైట్ క్వీన్ అనుకున్నాం, అలాగే డార్క్ స్క్వేర్లో బ్లాక్ క్వీన్ అనేది పెట్టాలి మనం. అలా డార్క్ స్క్వేర్ గుర్తు లేకపోతే కనుక మీరు డి పొజిషన్లో క్వీన్ పెట్టాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే రుక్స్ ఎక్కడ ఉంటే మనకి ఈ చివర ఆ చివర ఉంటాయి. రుక్స్ పక్కన ఎవరు ఉంటారు? నైట్స్ ఉంటారు, నైట్స్ పక్కన బిషప్స్, ఇంకా రిమైనింగ్ ప్లేస్ కింగ్, ఫ్రంట్ రోలో పాన్స్ ఉంటాయి. ఈచ్ కింగ్డమ్లో మొత్తం 16 మెంబర్స్ ఉంటారు. మొత్తం మనకి ఎన్నైతే పీసెస్ ఉన్నాయో అపోనెంట్కి కూడా సేమ్ అన్నీ పీసెస్ ఉంటాయి. మీకైతే వీడియో అయితే క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం పీసెస్తో అపోనెంట్ పీసెస్ని ఎలా క్యాప్చర్ చేయాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ అలాగే మనం గేమ్ స్టార్ట్ చేయాలంటే బేసిక్ మనకి కొన్ని తెలిసి ఉండాలి పాయింట్స్. అంటే మనకి స్పెషల్ మూవ్స్ ఉంటాయి, క్యాజ్లింగ్ ఒకటి, పాన్ ప్రమోషన్, అలాగే చెక్ అంటే ఏంటి, చెక్ మెట్ అంటే ఏంటో చిన్న టాపిక్స్ తెలుసుకుందాము. ఆ టాపిక్స్ అన్ని తెలుసుకున్నాక మనం డైరెక్ట్గా గేమ్లోకి వెళ్దాం. ఓకే.